అందరికీ నమస్తే. తదుపరి చిన్న సమాచార వీడియోకు స్వాగతం. ముఖ్యంగా ఈ సమాచారం ఏమి ఇవ్వాలనుకుంటున్నారంటే, ప్రత్యేకంగా స్వామివారి అమ్మవారి ప్రత్యేక భక్తుడుగా ఆయన 2010కి ముందువి 2010 నుంచి 25 వరకువి తెలియజేయాలనుకుంటున్నాను. ముఖ్యంగా నాకు సమాచారం ఇచ్చిన స్వామివారి అమ్మవారు స్వయంగా తెలియజేసినది ప్రత్యేక భక్తుడు స్వీకరించాక 2016లో కూడా నేను సుమారు గంటల సేపు సినిమా చూపించారని తెలియజేశాను. ప్రత్యేక భక్తుడిగా ఎందుకు స్వీకరించారంటే దాంట్లో భాగంగా నేను ఈ సమాచారం ఇవ్వాలనుకుంటున్నాను. నేను చిన్నప్పటి నుంచి నాకు ఎప్పుడు ఇతరుల గురించి ఆలోచన ఉండేది. అందుకే ఇతరుల ఆనందమే నాకు మా ఆనందంగా మార్చారు ఆయన. ఎప్పుడు ఇతరుల హ్యాపీనెస్ నాకు కావాలి అనేది నా పద్ధతి చిన్నప్పటి నుంచి. దాంట్లో భాగంగా ఎప్పుడైనా చిన్నగా రుసుము 100, 200, 500 లోపల ధన సహాయం కావాలంటే చేసేవాడిని. అట్లనే ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించాను నేను. నా పరిధిలో ఉన్నంత వరకు నా వంతు ప్రయత్నం చేసి మాకు తెలిసిన ద్వారా చెప్పి ఇప్పించాను నేను. అట్లనే ఇద్దరికి ఒక్కొక్క రూము కిరాయికి కూడా ఇవ్వడం జరిగింది ఉచితంగా. కిరాయికి ఇవ్వను నేను, మా బాగా తెలిసిన వాళ్ళు, మీరు ఉండండి, ఒకటే రూమ్ ఉంది నా దగ్గర, అది తీసుకున్నారు. సుమారు 2 సంవత్సరాలు ఉన్నారు. ఆ తర్వాత ఇంకోళ్ళు కూడా బాగా దగ్గర వాళ్ళు కూడా సుమారుగా 1-2 సంవత్సరాలు ఉన్నారు ఉచితంగా. అట్లా ఇంకో అతను చిన్న వ్యాపారం చేసుకుంటూ మూతలు తయారు చేసుకుంటూ మా దగ్గర ఉండేవాడు. 300-400 ఇచ్చేవాడు. నేను అన్న ఓ రోజు తర్వాత చూసి మా నాన్నగారు పుట్టినరోజు సందర్భంగా మీకు ఉచితంగా ఇస్తున్నాను, తీసుకోండి, కిరాయి ఇవ్వకండి అంటే ఆయన ఆనంద భాష చూశాను కళ్ళల్లో. నేను చేతులు జోడించి నమస్కరిస్తూ బహుశా పాదాభివందనం కూడా చేసినట్టు జ్ఞాపకం నాకు. అక్కర్లేదండి, పర్వాలేదు, మీరు ఉండండి, ఉచితంగా చేసుకోండి, మీరేం పర్వాలేదు అన్నా. ఇట్లా నేను చిన్నప్పటి నుంచి ఇవన్నీ చేసుకుంటూ వచ్చాను. నేను ఈ కొద్దిపాటి సమాచారం మీకు ఇస్తున్నాను, నేను జ్ఞాపకం ఉన్నంత మటుకు నేను. ఎందుకంటే నాకు దాంట్లో భాగంగా వారు ప్రత్యేకంగా తీసుకున్నారని తెలియజేస్తున్నారు. అది 2010కి ముందు. కొన్ని 2010 తర్వాత భక్తి మార్గంలోకి వచ్చాక ఆ విధంగా కూడా వారు తీసుకోవడం తెలియజేయడం జరిగింది. నేను కూడా ఇతరులకు తెలియజేయడం జరిగింది. కనుక మీకు ఈ సమాచారం కూడా ప్రత్యేకంగా ఇవ్వాలనుకుంటున్నాను నేను. కనుక ఈ చిన్న వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. చాలా ఉంది చెప్పాలంటే నేను. కనుక క్లుప్తంగా ఇంకో చెప్పాలనిపించింది. ఇప్పుడు ఇచ్చారు నాకు అవకాశం. ఇన్ని సంవత్సరాల తర్వాత చూడండి, అది కూడా యూట్యూబ్ వచ్చాక ఛానల్ విడిగా చెప్పి ఉండవచ్చు కొంతమందికి, కానీ యూట్యూబ్ ఛానల్ ద్వారా నాకు తెలియజేసే అవకాశం కలిగించేసినందుకు నాకు యూట్యూబ్ ఛానల్ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందరికో అవకాశం ఇస్తున్నారు, ఎందరో వారి అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. మేము మా వంతు అభిప్రాయాలు తెలియజేస్తున్నాం. మీరు కూడా మీ వంతు అభిప్రాయాన్ని తెలియజేస్తుండండి. అన్ని విమర్శలే కాక అప్పుడప్పుడు ప్రశంసలే కాక విమర్శలు కూడా తెలియజేయండి. ఎందుకంటే మాకు కానీ గర్వం అహంకారం రాకుండా అని మీకు తెలియజేస్తున్నాను నా వంతుగా. అందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నా స్వామివారి మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః.